హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో 2025 లో రాబోయే బడ్జెట్ ఐఫోన్ SE 4 గురించి మాట్లాడుకుందాం. దీని పేరు రెండు రకాలుగా వినిపిస్తుంది. ఒకటి ఐఫోన్ SE 4 మాక్సిమం ఇదే పేరుతో రావచ్చు, లేదంటే ఐఫోన్ 16e. ఇప్పుడు ఆల్రెడీ లేటెస్ట్ ఉన్న ఐఫోన్ 16 సిరీస్ కాబట్టి దానికి ఈ మోడల్ లాగా, అంటే 16 సిరీస్ అన్నిటికీ కింద మోడల్ లాగా ఐఫోన్ 16e అనే పేరుతో తేవచ్చు అన్నట్టు కొన్ని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. పేరు ఏదైనా కానీ ఖచ్చితంగా 2025 మార్చ్ ఆర్ ఏప్రిల్ లోపు ఖచ్చితంగా మార్కెట్ లో ఐఫోన్ బడ్జెట్ మోడల్ అయితే మనం చూస్తాం. కాకపోతే ఈసారి ఐఫోన్ SE మోడల్ లో ఐఫోన్ SE లవర్స్ కి నచ్చని ఆస్పెక్ట్ ఒకటి ఉంది, అదే డిస్ప్లే. ఈసారి ఐఫోన్ SE 4 రూమర్స్ ప్రకారం 6.1 ఇంచ్ డిస్ప్లే తోటి వస్తుందంట. లాస్ట్ టైం ఐఫోన్ SE కానీ ఐఫోన్ SE 2 కానీ ఇవన్నీ కూడా 4.7 ఇంచ్ డిస్ప్లే తోటి వచ్చినాయి. అండ్ ఐఫోన్ SE మోడల్స్ కి బాగా క్రేజ్ ఏంటంటే చేతిలో పడుకోవడానికి చాలా కాంపాక్ట్ ఉంటాయి. కాకపోతే ఈ 6.1 ఇంచ్ డిస్ప్లే తోటి వస్తే మనకి చేతిలో పడుకోవడానికి అంత కాంపాక్ట్ ఏమి ఉండదు. 6.1 ఇంచ్ అనేది మనకి ఫుల్ సైజ్ డిస్ప్లే అనే చెప్పాలి. అండ్ మోర్ ఓవర్ ఈ 6.1 ఇంచ్ తోటి చాలా ఐఫోన్లే మనకి అవైలబిలిటీలో ఉన్నాయి. ఐఫోన్ 13, 14, 15, 16 అండ్ 16 Pro ఇవన్నీ కూడా 6.1 ఇంచ్ డిస్ప్లే తోటే వస్తాయి. మరి SE 4 లో కూడా ఎందుకు 6.1 ఇంచ్ డిస్ప్లే ఇస్తున్నారో తెలియట్లేదు. మేబీ ఇది SE మార్కెట్ షేర్ ని కొంచెం తగ్గించవచ్చు. ఎందుకంటే దాదాపు ఐఫోన్ SE సిరీస్ చూసేది అందరూ కూడా చిన్న సైజ్ డిస్ప్లేస్ కోసం మాత్రమే చూస్తారు. చిన్న సైజ్ డిస్ప్లే ఐఫోన్ SE మోడల్స్ లో దొరకట్లేదంటే 15 ఆర్ 16 కి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అండ్ వీళ్ళు ప్రెసెంట్ మార్కెట్ లో కూడా ఐఫోన్ 14 సిరీస్ నుంచి మినీ సిరీస్ ని డిస్కంటిన్యూ చేశారు. మినీ సిరీస్ ప్లేస్ లో ప్లస్ సిరీస్ పెట్టారు. సో ఐఫోన్స్ లో ఇప్పుడు చిన్న ఫోన్, కాంపాక్ట్ ఫోన్ ఏదైతే 5.5 ఇంచ్ డిస్ప్లే సైజ్ లోపల ఐఫోన్ 12 మినీ లాగా కానీ 13 మినీ లాగా కానీ ఉండే ఫోన్స్ ఇప్పుడు మిస్ అవుతున్నాయి. అలా ఐఫోన్ SE 4 ఏమైనా తీసుకొస్తారేమో, ఈ కాంపాక్ట్ ఫోన్ లేని లోట్ ని ఐఫోన్ SE 4 తోటి భర్తీ చేస్తారని నేను అనుకున్నా గానీ అలా అయితే చేయట్లేదు. మాక్సిమం 99% రూమర్స్ ప్రకారం ఐఫోన్ SE 4 లో డిస్ప్లే సైజ్ 6.1 ఇంచ్ ఉంటుంది. అండ్ ఈ డిస్ప్లే మీకు సేమ్ ఐఫోన్ 14 ఏదైతే డిస్ప్లే ఉంటుందో సేమ్ అట్లాంటి డిస్ప్లేనే ట్రెడిషనల్ నాచ్ తోటి వస్తుంది. ఐఫోన్ 13, 14 లో మనం ఎలాంటి నాచ్ అయితే చూసామో SE 4 లో కూడా సేమ్ అట్లాంటి నాచే ఉంటుంది. డైనమిక్ ఐలాండ్ ఉండదు. ఎందుకంటే చిన్న మోడల్ లో బడ్జెట్ ఐఫోన్ లో కూడా డైనమిక్ ఐలాండ్ ఇచ్చేస్తే పైన మోడల్స్ కి చిన్న మోడల్స్ కి డిఫరెన్షియేట్ చేయలేం కదా. సో అందుకని SE 4 లో డైనమిక్ ఐలాండ్ అయితే ఉండదు. అండ్ OLED స్క్రీన్ తోటి వస్తుంది. రీఫ్రెష్ రేట్ 60 Hz ఉంటుంది. అండ్ బిల్డ్ ఫార్మ్ ఫ్యాక్టర్ వచ్చరికి సేమ్ ఐఫోన్ 14 ఎలాంటి బిల్డ్ తోటి ఎలాంటి ఫార్మ్ ఫ్యాక్టర్ తోటి వస్తుందో సేమ్ అలాంటి ఫార్మ్ ఫ్యాక్టర్ తోటి వస్తుంది. ఐఫోన్ 14 లో సైడ్ అంతా ఫ్లాట్ ఎడ్జెస్ తోటి ఎలాంటి డిజైన్ ఉంటుందో సేమ్ అలాంటి డిజైన్ ఉంటుంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఐఫోన్ SE 4 మీరు చేతిలో పట్టుకున్నప్పుడు ఐఫోన్ 13 ఆర్ 14 పట్టుకున్న ఫీల్ వస్తుంది. కాకపోతే ఐఫోన్ 14 లో బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఐఫోన్ SE 4 లో ఓన్లీ సింగిల్ కెమెరా మాత్రమే ఉంటుంది. అందులో ప్రాసెసర్ వచ్చరికి యాపిల్ బయోనిక్ A18 ప్రాసెసర్ ఉంటుంది. ఇది లేటెస్ట్ ప్రాసెసర్ అనమాట. ఐఫోన్ 16 సిరీస్ లో కూడా ఇదే ప్రాసెసర్ ఉంటుంది. కానీ జనరల్ గా ఐఫోన్ SE సిరీస్ లో ఎప్పుడు కూడా లేటెస్ట్ ప్రాసెస్ వాడరు. ఒక 2 ఏళ్ల క్రితం ప్రాసెస్ వాడతారు. కానీ బడ్జెట్ మోడల్ ఐఫోన్ లో కూడా యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ ఉండాలనే ఉద్దేశంతో ప్రెసెంట్ యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ చేసే లేటెస్ట్ అండ్ ది బెస్ట్ ప్రాసెసర్ A18 కాబట్టి బడ్జెట్ మోడల్ లో కూడా A18 వాడుతున్నారు. అండ్ కెమెరా వచ్చరికి బ్యాక్ సైడ్ సింగిల్ కెమెరా ఉంటుంది. 48 మెగాపిక్సెల్ కెమెరా. సేమ్ ఇదే ప్రైమరీ కెమెరా ఐఫోన్ 16 లో కూడా ఉంటుంది. ఫ్రంట్ కెమెరా వచ్చరికి 12 మెగాపిక్సెల్ కెమెరా తోటి వస్తుంది. బ్యాటరీ వచ్చరికి సేమ్ ఐఫోన్ 14 లాంటి బ్యాటరీ లైఫ్ తోటి వస్తుంది. 3279 mAh బ్యాటరీ ఉంటుంది. 20 వాట్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ మ్యాక్స్ సేఫ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఛార్జింగ్ పోర్ట్ వచ్చరికి USB Type-C ఛార్జింగ్ పోర్ట్ తోటి వస్తుంది. దీని ప్రైస్ వచ్చరికి రూమర్స్ ప్రకారం US లో $499 పెట్టొచ్చు అంట. ఇదే US ప్రైస్ ని ఇండియన్ ప్రైస్ లో కన్వర్ట్ చేసుకుంటే 43,000 రూపీస్ వస్తుంది. జనరల్ గా మనకి ఐఫోన్స్ అన్ని కూడా US ప్రైజెస్ కంటే కూడా ఇండియాలో ఒక 10,000 నుంచి 20,000 రూపాయలు ఎక్కువ పెడతారు. సో ఇది బడ్జెట్ మోడల్ ఐఫోన్ కాబట్టి మనం 10,000 రూపాయలు అనుకుందాం. 10,000 రూపాయలు ఎక్కువ పెట్టినా కానీ దగ్గరగా 53,000 రూపాయలు. సరే 53,000 కాదు 50,000కే లాంచ్ చేస్తారు అనుకుందాం. నాకు తెలిసి అంతకంటే తక్కువ ప్రైస్ లో అయితే లాంచ్ చేయరు. లైక్ 40,000 రూపాయలు కానీ 45,000 రూపాయలు కానీ ఖచ్చితంగా బడ్జెట్ మోడల్ ఐఫోన్ అయితే ఇండియాలో రాదు. ఖచ్చితంగా 45,000 రూపాయలు పైనే ఉంటుంది. 45,000 నుంచి 50,000 రూపాయలు నేను అనుకుంటున్నది వచ్చరికి 50,000 రూపాయలు లాంచ్ చేస్తారు అనుకుంటున్నా. ఇంకా అంతకంటే తక్కువ ప్రైస్ లో లాంచ్ చేస్తే యాపిల్ అగ్రెసివ్ ప్రైస్ పెట్టినట్టే. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అదే 50,000 రూపాయలకి మనకి ఈ సంవత్సరం అంటే 2025 సెప్టెంబర్ లో ఐఫోన్ 16 మనకి ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ లో 50 నుంచి 55,000 రూపాయల ప్రైస్ వస్తుంది. సో ఇప్పుడు బడ్జెట్ మోడల్ ఐఫోన్ 50,000 రూపాయలు పెడితే కొంతకాలం ఆగితే ఇంకొక 5,000 రూపాయలు ఎక్స్ట్రాకి లైక్ ఫ్లాగ్షిప్ మోడల్ వచ్చేస్తుంది. అంటే కంప్లీట్ లేటెస్ట్ మోడల్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఐఫోన్ SE 4 అనేది ఐఫోన్ 16 అండ్ ఐఫోన్ 14 కంబైన్డ్. బ్యాటరీ డిజైన్ వచ్చరికి ఐఫోన్ 14 లా ఉంటుంది. కెమెరా ప్రాసెసర్ వచ్చరికి ఐఫోన్ 16 లాగా ఉంటుంది. కానీ ఇంకొంతకాలం ఆగి ఒక 5,000 రూపాయలు ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే మనకి లేటెస్ట్ మోడల్ ఐఫోన్ వచ్చేస్తుంది. ఐఫోన్ 16 వచ్చేస్తుంది. సో అలా మార్కెట్ లో ఏదైనా కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారని నేను అనుకుంటున్నా. మరి చూద్దాం. నేను అనుకుంటున్నది అయితే ఐఫోన్ SE 4 ప్రైస్ 45,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు అనుకుంటున్నా. మాక్సిమం 50,000 రూపాయలు పైనే పెడతారని నేనైతే అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారు ఐఫోన్ SE 4 గురించి కింద కామెంట్స్ లో చెప్పండి. వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. బై బాయ్.